క్లాస్, మాస్, రూరల్, అర్బన్, పేద, ధనిక, ఫార్మింగ్, బిజినెస్ అన్ని వర్గాలు కలిసి ఉండే నియోజకవర్గం. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం దండిగా ఉన్న అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్కడ సౌండ్ పార్టీలు రంగంలో ఉండడంతో ప్రచారంలో రీసౌండ్ వస్తోంది. ఇటీవల నేతలు, పార్టీలు మారడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ ఊహించని విధంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న సీన్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కనిపించడం లేదు. తెలంగాణలో హై వోల్టేజ్ పొలిటికల్ సెగ్మెంట్ చేవెళ్లలో సీన్ ఎలా ఉంది? ఒకరు రియల్ వ్యాపారి, మరొకరు పౌల్ట్రీ వ్యాపారి, ఇంకొకరు ఫార్మా దిగ్గజం. ముగ్గురులో ఎవరిని తీసుకున్నా 100 కోట్ల రూపాయలకు ఏ మాత్రం తక్కువ లేని స్థితిమంతులు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో పార్టీలతో పాటు నోట్ల కట్టలు కూడా పోటీ పడుతున్నాయి. తెలంగాణలో అత్యంత కీలకమైన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో పోటీ పొలిటికల్ పండిట్లలో ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇక్కడ 23 మంది బరిలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కనిపిస్తోంది. చేవెళ్ల లోక్సభ పరిధిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మిగతా 3 పట్టణ ప్రాంతం లేదా దానికి సమీపంలో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం మీద 65% వరకు పట్టణ ఓటర్లున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు లక్షల్లో ఉన్నారు. శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో గెలుపోటములను శాసించే స్థాయి వీరిది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. ఈ పార్లమెంట్ పరిధిలో శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు ఉన్నాయి. నియోజకవర్గంలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పరిశ్రమలు వందల వేల సంఖ్యలో ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. వ్యవసాయం, కమర్షియల్ క్రాప్స్, రియల్ ఎస్టేట్కి పెట్టింది పేరు ఈ ప్రాంతం. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం కలిసి ఉన్న నియోజకవర్గం చేవెళ్ల. అత్యంత ధనవంతులు, అదే స్థాయిలో పేదవాళ్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో 24,42,000 మంది ఓటర్లున్నారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా చేవెళ్ల లోక్సభ స్థానం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డిపై గెలుపొందారు. గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. చేవెళ్ల రాజకీయ ముఖచిత్రం చూసినట్లయితే ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరంలో టీడీపీ గెలిచింది. చేవెళ్ల, పరిగిలలో కాంగ్రెస్ గెలిచింది. వికారాబాద్, తాండూర్లలో టీఆర్ఎస్ గెలిచింది. ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థే గెలిచాడు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఒక్క పరిగి ఎమ్మెల్యే తప్ప మిగతా వారంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అనూహ్యంగా టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్లలో పోటీ చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కార్తిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో టీడీపీ ఓట్లు ఎటువైపు వెళ్తాయనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. మైనార్టీ ఓట్లు కూడా కీలకమే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ గెలిచింది. మహేశ్వరం, తాండూరులో కాంగ్రెస్ గెలిచింది. అయితే మహేశ్వరం నుండి గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆమె టీఆర్ఎస్లో చేరడంతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ క్యాడర్ గులాబీ గూటికి చేరడం కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందే. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్లోకి కలపాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ ని అభివృద్ధి చేయడం, తాండూరులో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న పొల్యూషన్, పట్టణ ప్రాంతాలైన రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య, తాగునీరు ప్రధాన అంశాలు. జాతీయ అంశాలపైనే ఎన్నికలు జరుగుతున్నా ఈ స్థానిక అంశాలు కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంది. అభ్యర్థులు కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. చేవెళ్ల సీటు తమదేనని అంటున్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. తాను చేవెళ్ల రుణం తీర్చుకుంటున్నానని, కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన్ను గెలిపిస్తాయని అంటున్నాడు టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను చదువుకుంది, వ్యాపారం చేస్తుంది, ఉంటున్నది ఇక్కడేనని చెబుతున్నారు. చేవెళ్ల ప్రజల రుణం తీర్చుకుంటానని, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి తీసేసి చార్మినార్ జోన్లోకి కలుపుతానని ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చారని, 111 జీవో రద్దు విషయంలోనూ సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. తాను గెలిస్తే వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ ని పొడిగించేందుకు కృషి చేస్తానని, ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన కేటాయించిన బడ్జెట్ తెలంగాణకు 18,000 కోట్లే. కానీ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 1,72,000 కోట్లు పెట్టారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిధులు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం డబ్బులు అంటే మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఏం పథకాలు లేవు మనకు. వర్షాలు వస్తాయా, పంట ఉంటది. వర్షాలు రాకపోతే ఎండుతాం. రైతుల ఆత్మహత్యలు, పెట్టుబడి డబ్బులు లేవు, వాటికి అప్పులు చేయాలి, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎన్నెన్ని బాధలు మనకు. అన్ని బాధలుగా ఓన్లీ 5 సంవత్సరాల్లో తీరినాయి. ప్రజల పక్షాన నిలిచేందుకు అధికార పార్టీని వదలానని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేదని, జిల్లాలో చాలా చేశానని, ప్రజలకి అందుబాటులో ఉన్నానని అంటున్నారాయన. చేవెళ్ల గళం పార్లమెంట్లో వినిపించానని, తనపై పోటీ చేసేందుకు స్థానికేతరుడిని బరిలోకి దింపారని విమర్శిస్తున్నారు. మాకు హ్యూజ్ నెట్వర్క్ ఉంది, ప్రోగ్రెసివ్ తెలంగాణ నెట్వర్క్. ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో 30 మంది దాదాపు ఉన్నారు. వాళ్లకు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము అప్పటి సంది. సేమ్ థింగ్ నేను టీఆర్ఎస్ పార్టీ వర్కర్స్కు నా కంపెనీ ద్వారానే మొన్నటి వరకు ఇచ్చినాను. అయితే ఈ నెట్వర్క్ ఉన్నది అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు కోరుకునేది ఏంది, మనోడు ఈ చేవెళ్ళ గడ్డ బిడ్డే మనోళ్ళకి చేస్తాడు. నాకు క్లీన్ హిస్టరీ ఉన్నది. దీనివల్ల తప్పనిసరిగా మనం గెలుస్తాం. దేశ రక్షణ, సుస్థిర పాలన కోసం ప్రజలు మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు బీజేపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. గెలిస్తే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తానని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేస్తానని అంటున్నారు. హైదరాబాద్ తాండూరు రైల్వే ట్రాక్ ను ఆధునీకరణ చేయిస్తానని చెబుతున్నారు. ఒకవైపు ఆ జట్టు అయితే చాలా సార్లు చెప్తా ఉంటాడు కేటీఆర్ గారు, ఈ జట్టులో ఉంటారా ఆ జట్టులో ఉంటారా అని. ఈ జట్టులో ఉన్నది నరేంద్ర మోడీ గారు, దేశభక్తులు, దేశం కొరకు ఆలోచిస్తున్న వ్యక్తులు. అటువైపు ఉన్నది కేవలం ప్రధానమంత్రి సీటు కొరకు కుటుంబ పాలన చేయాలని, కుటుంబ వారసులకు పదవులు ఇవ్వాలని ఈరోజు అటువైపు ఉన్నారు. అటువైపు ఈయన ప్రధానమంత్రి అని చెప్పే పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారా, డిక్లేర్ చేయండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చేస్తారా, మాయావతిని చేస్తారా, మమతా బెనర్జీని చేస్తారా, డిక్లేర్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు పోరాడేదే ప్రధానమంత్రి సీటు కొరకు. మొత్తానికి చేవెళ్ల పోరు రసవత్తరంగా ఉండనుంది. ఒకసారి కాంగ్రెస్ కి, మరోసారి టీఆర్ఎస్ కి పట్టం కట్టిన చేవెళ్ల ప్రజలు మూడోసారి ఎవరికి జై కొడతారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్కు దగ్గరలో ఉండటం, వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ప్రాంతం కావడంతో చేవెళ్ల లోక్సభ పరిధిలో గెలుపును పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఉండటం, రియల్ ఎస్టేట్ విస్తరిస్తూ ఉండడంతో ఈ ఎంపీ సీటుకు గిరాకీ ఎక్కువ. కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారడంతో తమ స్థానాన్ని తిరిగి గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. పార్టీ ఏదైనా తానే పార్లమెంట్లో అడుగు పెట్టాలనే కసితో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ. అభ్యర్థులిద్దరూ డబ్బున్నవారు కావడంతో చేవెళ్ల సెగ్మెంట్ 200 కోట్ల క్లబ్లో చేరుతుందనే టాక్ నడుస్తోంది. తెలంగాణ లోక్సభ స్థానాల్లో చేవెళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ ఓటర్ల తీర్పు విలక్షణంగానే ఉంటుంది. పార్టీలన్నీ ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ హేమాహేమీలను తమ పార్టీల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున 70,000కు పైగా మెజార్టీతో గెలిచిన ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. దాంతో విశ్వేశ్వరరెడ్డిని ఓడించాలని సీఎం కేసీఆర్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దాంతో విశ్వేశ్వరరెడ్డి కూడా ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి స్థానికేతరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట్ రంగారెడ్డి మనవడైన విశ్వేశ్వరరెడ్డి స్థానికుడు. దీన్ని ఆయన ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నాడు. అపోలో వైద్య సంస్థల అధినేత ప్రతాప్ రెడ్డి అల్లుడైన విశ్వేశ్వరరెడ్డికి ఫార్మా రంగంలో వ్యాపారాలున్నాయి. నామినేషన్ సమయంలో తన కుటుంబ ఆస్తులు 895 కోట్లుగా చూపించారు. ఆయనకు ఇక్కడ బలమైన బంధువర్గం కూడా ఉంది. ఇక ఎన్నికలకు ముందు నుంచే విశ్వేశ్వరరెడ్డి కార్పొరేట్ తరహా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించడమే ధ్యేయంగా చేవెళ్లలో రాష్ట్ర పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ రెడ్డిని టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఎస్ఆర్ హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రంజిత్ రెడ్డి కూడా కోట్లకు పడగలెత్తారు. తన ఆస్తులు దాదాపు 160 కోట్లుగా ఆయన నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితారెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఇక్కడ టీఆర్ఎస్ మరింత బలపడింది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో విభేదాలతోనే విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ను వీడారు.
దీంతో కొండ ఓటమే లక్ష్యమని మహేందర్ రెడ్డితో పాటు సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి తోడు రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి వ్యాపార భాగస్వామి. దాంతో రంజిత్ గెలుపు కోసం మహేందర్ రెడ్డి అనుచరులు శ్రమిస్తున్నారు. బీజేపీ నుంచి బెక్కరి జనార్దన్ రెడ్డి బరిలో దిగారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు బియ్యంకుడైన జనార్దన్ రెడ్డి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. నామినేషన్ పత్రాల్లో ఆయన తన ఆస్తులను 100 కోట్లుగా చూపించారు. జనార్దన్ రెడ్డికి స్థానికంగా పరిచయాలు బాగానే ఉన్నాయి. పట్టణాల్లో ముఖ్యంగా శేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి మంచి క్యాడర్ ఉంది. దీంతో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం జరుగుతుందో తెలియక టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆందోళనతో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా చేవెళ్ల నియోజకవర్గంలో అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నోటిఫికేషన్ కు ముందు నుంచే సోషల్ మీడియా నిర్వహణకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కొందరైతే వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలతో కూడిన పోస్టులు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో షేర్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. లోక్సభ పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం, పార్టీలోకి జోరుగా వలసలు, బలమైన పార్టీ యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండడం టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్లస్ పాయింట్లు. రాజకీయాలకు కొత్త కావడం, క్షేత్రస్థాయిలో నాయకులతో పరిచయాలు లేకపోవడం, పార్టీ ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం మైనస్. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి బలాబలాలను చూస్తే కుటుంబ నేపథ్యం, ఆర్థిక వనరులు కలిసొచ్చే అంశాలు, ఎంపీగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఓటేస్తాయన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్కు శాసనసభ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేక ఫలితాలు, నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే ఒక్కరే ఉండడం, టీఆర్ఎస్ను ఢీకొట్టగల స్థాయిలో పార్టీ యంత్రాంగం లేకపోవడం మైనస్. బీజేపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి బలాబలాలను పరిశీలిస్తే కేంద్ర పథకాలు, ప్రధాని మోదీ ప్రభావం, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ స్థానంపై దృష్టి కేంద్రీకరించడం వంటివి కలిసి రావచ్చు. శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం మరీ బలహీనంగా ఉండడం బీజేపీకి మైనస్లుగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ద్విముఖ పోటీ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు చేతికి ఎముకలేనట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 20-25 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక్కో అభ్యర్థి రోజంతా ర్యాలీలు, ప్రచార సభల కోసం సుమారు 2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది.